2004లో రాజశేఖర రెడ్డి గెలిచారు, 2009లో గెలిచాడు, 2009 తర్వాత ఒక సంవత్సరం తర్వాత చంపేశారు ఆయన. కాంగ్రెస్ పార్టీ అందరూ చంపేశారు. ఆయన చనిపోయిన తర్వాత రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు, అన్యాయం చేశారు. ఆంధ్రప్రదేశ్ ని రెండు రాష్ట్రాలు చేసి అన్యాయం చేశారు. అదే 2024లో జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోకపోతే 2024లో జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోకపోతే పేదవాడనేవాడు చచ్చిపోతాడు. నాకు పిల్లగాడు యుఎస్ లో చదువుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 48 లక్షలు విదేశీ విద్య కింద అబ్బాయి కె షణ్ముఖేశ్వర రెడ్డి న్యూయార్క్ యూనివర్సిటీ పోయి 6 నెలలు అవుతుంది. ఒక సెమిస్టర్ అయిపోయింది. నీ కుటుంబానికి మంచి జరిగినట్టే. నా అక్కడికి జగన్మోహన్ రెడ్డి 55 లక్షలు ఈ 4 సంవత్సరాల్లో. తమ్ముడు చెప్పనే అమ్మా, మేలు జరిగింది. మా బాబు టాలెంటెడ్, మేము పేదవాళ్ళమే. కనీసం విమానం అంటే తెలియదు మాకు, అలాంటి మా బాబుని విమానం టికెట్ ఇప్పించి విదేశీ విద్య అమెరికాలో న్యూయార్క్ యూనివర్సిటీలో ఇప్పటికి 28 లక్షల రూపాయలు రెండు పేమెంట్లు కొట్టాడు. ఇప్పటికి ఒక మాలి ఎవరిని చచ్చిపోయినంత వాడికి చచ్చిపోతాం ఆయన కోసం. ఇప్పుడు చచ్చిపోతాం అంతే. అభిమానం. పేదవాడు అండి, కడుపు ఆకలండి. పేదవాడికి అంత అన్నం పెడితే జీవితాంతం గుర్తు పెట్టుకుంటాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్రాన్ని కొట్టి నాశనం చేశారు. చంద్రబాబు, సోనియా గాంధీ, షర్మిల కూడా దొంగ ముండ తిడుతుంది. ఎందుకు తిడుతుంది? వాళ్ళ ఆస్తుల్ని ఫైల్ పెట్టారంట. మాకు తెలంగాణలో బొగ్గులు కావాలా, ఏపీలో కొండలని దోవాలా. ఎందుకు ఎత్తి నాకు తెలుసు. ఆస్తులు కాదు, వాళ్ళు అనిల్ కుమార్ వాళ్ళంతా వాళ్ళ టీం వచ్చి ఒక ఫైల్ పెట్టారు. ఆ ఫైల్ పెట్టి మాకు ఇది చేయండి అని జగన్మోహన్ రెడ్డి పెడితే జగన్మోహన్ రెడ్డి అమ్మ నేను కరప్షన్ కే వ్యతిరేకము, పేదవాడు బతకాలా, పేదవాడికి నేను ఇస్తాను, మీరు ఎవరు వచ్చిన అందుకే వ్యతిరేకించిపోయింది. దానికి చంద్రబాబు ఓతం, ఆమెకు ఓతం. కాంగ్రెస్ పార్టీకి అనేది ఓటేస్తే ఏపీ ప్రజలు చచ్చిపోయినట్టే. ఏపీ ప్రజలు నాశనం చేసింది. ఇలా తెలంగాణలో మేము అడుక్కోవాలా, నీళ్లు కావాలంటే వాళ్ళు అడుక్కోవాలా మేము. అసలు సరిమలాలి ఊళ్ళోకి వస్తే తరిమి కొడతాం. అవేముంది మా నాన్న పేరు ఎఫ్ఐఆర్ లో చేర్చారు అంది. ఇవాళ ఎందుకు చేర్చరా? ఆవేక చెప్పింది. ఎన్ని మాటలు చెప్పింది. వాళ్ళ ఆస్తుల్ని పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవాలా. అమ్మ నేను ఆ పరిపాలన చేయను, మీకు నేను పేదవాడి కోసం బతికాను, నాకు డబ్బులతోటి ఇవన్నీ అవసరం లేదు. పేదవాడు 2009 తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్రాన్ని ఎరగొట్టి నాశనం చేశారు. 2024లో జగన్మోహన్ రెడ్డి కనుక గెలిపించుకోకపోతే పేదవాడేవాడు బతకడు. ఈ రాష్ట్రంలో పేదవాడేవాడు బతకడు.